ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ టీంకి ఒక చేదు వార్త లభించింది. ఆ టీం బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఇన్స్టా స్టోరీలో హార్ట్ బ్రేక్ పోస్ట్ చేశాడు. సూర్య ఇండైరెక్ట్గా తను ఐపీఎల్ 2024 ఆడలేనని చెప్పాడు. సూర్య పోస్ట్ పెట్టిన సిచ్యువేషన్ను బట్టి చూస్తే ఇదే నిజమని తెలుస్తోంది. గత కొంతకాలంగా ఇంజురీస్తో బాధపడుతున్న సూర్య రీసెంట్గా సర్జరీలు చేయించుకొని ఎన్సీఏ డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్ ఆడాలంటే ఎన్సీఏ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే ఎన్సీఏ సూర్యకుమార్కు ఎన్ఓసీ ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తుంది. అందుకే అతను సోషల్ మీడియాలో తన బాధను పోస్ట్ చేసి ఉండవచ్చు. రీసెంట్గా రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్లకి ఎన్ఓసీ ఇచ్చిన ఎన్సీఏ స్కై విషయంలో అధికారికంగా ఎలా స్పందిస్తుందో చూడాలి. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి మరో 3 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో సూర్య చేసిన పోస్ట్ క్రికెట్ వర్గాల్లో చర్చగా మారింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి క్రికెట్కు దూరంగా ఉన్న సూర్య యాంకిల్ మరియు స్పోర్ట్స్ హెర్నియాలకు సర్జరీ చేయించుకున్నాడు. ఒకవేళ ఎన్సీఏ స్కైకు ఎన్ఓసీ ఇవ్వకపోతే అతను సీజన్ మొత్తానికి దూరంగా ఉంటాడా, లేక ఫస్ట్ హాఫ్ మ్యాచ్లకు మాత్రమే దూరం అవుతాడనే సందేహాలు కూడా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్కే మరియు ఆర్సీబీ జట్లు తలపన్నున్నాయి. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ తొలి మ్యాచ్ను మార్చి 24న ఆడనుంది. అహ్మదాబాద్లో జరిగే మ్యాచ్తో ముంబై ఇండియన్స్ గుజరాత్ టైటన్స్తో ఆడనుంది. మరి ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ ఆడతాడా లేదా మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.